నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల సమావేశానికి ఇరు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో పలు సంఘాల నుంచి పలు పార్టీల నుంచి 200 మంది జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పలు సంఘాల అధ్యక్షులు భూపతి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. పార్టీలో జాయిన్ అయిన వారికి కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపిస్తామంటూ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆర్మూర్ బాలరాజ్, సుభాష్, సురేంద్ర గౌడ్, ఆర్గుల రాజేశ్వర్, సురేష్, వడ్డే గంగాధర్, వెంకటపల్లి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలోకి నిస్వార్థంగా ప్రజాక్షేత్రం రూపాయి సంపాదించుకోకుండా సంపాదిస్తున్న మీకు సేవ ఇంతకుముందు ప్రభుత్వాలు కమ్యూనిటీ హాస్టల్ పేరుతో చిన్న 3-4 లక్షలతో కమ్యూనిటాలు కట్టించేవి. మరి మన శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు ఇలాంటివి మనకు ఉపయోగం ఉండవు, గ్రామానికి ఒకటి 50 లక్షలతో ఒక కమ్యూనిటాలు కట్టించాలి, అటువంటి చేస్తే గ్రామాలకు ఉపయోగపడతాయని ఒక మంచి ఆలోచన చేసి మనకు చెప్పారు. మరి ఈరోజు మన ఎమ్మెల్యే కాబట్టి నిర్ణయాన్ని కట్టుబడుతున్నారు. కానీ ఇంకొకటి మిమ్మల్ని ఈ సభ ఖచ్చితంగా ముఖ్యంగా ఎస్పీలకు కాంగ్రెస్ పార్టీ ఎస్పీలు రాజకీయంగా ఒకవేళ నష్టపోయే గొప్పలు వస్తే వాళ్ళకు కూడా మరి లోన్ ఇచ్చి తెలుగు ఉపాధి పథకంగా తెలుగు ఎంప్లాయ్మెంట్ లోన్ తీసుకుని జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ రైతులు బాగుపడాలన్నా, మరి విద్యార్థులకు ఉద్యోగం రావాలన్నా, అదేవిధంగా మహిళలకు మరి లాభాలు జరగాలన్నా ఏది ఏ స్థితికి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ సాధ్యం. ఇవాళ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ, స్వతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. ఇవాళ మోడీ గారి కుటుంబంలో ఎవరైనా చేయకపోయినా, ఇవాళ మోడీ గారి కుటుంబంలో దేశంలో ప్రాణం ఇచ్చినా మరి వాళ్ళైతే దేశభక్తులు వాళ్ళతో ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏదైనా స్వాతంత్ర ఉద్యోగంలో పనిచేసినా, తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినా మరి దేని కొరకు ఇవాళ ఓటు పెడుతున్నారంటే మళ్ళా ఓటు వేస్తే ఇంకా రామందిరంలో కృష్ణమందిరంలో ఉన్న రిజర్వేషన్ ఇచ్చేసి ధర పెంచి అదాని అమ్మాయిలకు లాభం చేస్తున్నారు. దయచేసి మీరు ఆలోచించాలి. మరి టైం అవసరమైంది. దర్పల్లి మండలంలో రాజకీయ చైతన్యం పెట్టుకోవాలి. అందరూ కూడా చాలా మిత్రులు మరి మీకు ఎక్కువ ఓటు వేయాలా అనేది మీకు అర్థమవుతుంది. ఇవాళ 3 అభ్యర్థులు ఉన్నారు. ఇక మనం ఇంతకుముందు ఇక్కడ మనతో దర్పల్లి మండలం కేంద్రం రావడం, వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, తల్లులు, ఆడబిడ్డలు, ముఖ్యంగా ఇలాంటి సమావేశ కార్యక్రమ నిర్వాహకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులైన సోదరుడు బాలరాజ్ గారు, కార్యక్రమం ముఖ్య అతిథులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకులు మిత్రుడు భూపతి రెడ్డి గారు, అట్లాగే గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మిత్రుడు మాజీ మంత్రివర్యులు మోహన్ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత చేపడుతున్న సోదరుడు అనిల్ కుమార్ గారు, పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి గారు, అట్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి సాహర్బీన్ అందాని గారు, ఈ ప్రాంత వాస్తవ్యుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులైనటువంటి సోదరు నగేష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, గిరిజన నాయకులు యాదగిరి గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వీళ్ళు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరందరూ అభిమానంతో, పట్టుదలతో ఈ ప్రాంతానికి ఏ రీతిలో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం నుండి ఇక ఈ ప్రాంతాన్ని ఉరుములవలసినటువంటి ఒక సౌకర్యాలు కల్పింప